మీ సిగ్నేచర్ లో మీరు గీసేటువంటి ఒక గీత, అలానే మీరు పెట్టేటువంటి ఒక చుక్క అనేటువంటిది మీ జీవితంలో మీ జీవితాన్ని తలకిందులు చేయటం, మీ ఫ్యామిలీ లైఫ్ ని డిస్టర్బ్ చేయటం, అలానే మీరు అప్పుల పాలు చేయటం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఊహించారా? హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం చాలా మందికి సిగ్నేచర్ కింద ఒక అలవాటు ఉంది. సిగ్నేచర్ కింద ఒక అండర్లైన్ చేయటం, అలానే సిగ్నేచర్ లో డాట్లు పెట్టడం, అంటే సిగ్నేచర్ అండర్లైన్ పక్కన ఒక డాట్ పెట్టడం, లేదంటే సిగ్నేచర్ పైన కింద ఒక డాట్ పెట్టడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో ఒక వ్యక్తి సిగ్నేచర్ లో అండర్లైన్ చేసి డాట్ అనేటువంటిది పెట్టడం వల్ల ఎన్ని అనర్థాలు అనేటువంటివి జీవితంలో ఉంటాయో, లేదంటే వాటిని గురించి మనం ఒక వ్యక్తి గురించి ఏ విధంగా మనం అంచనా వేయించినటువంటి దాని గురించి మనం తెలుసుకుందాము. సో ఇంకెందుకు ఆలస్యం, మన స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. మన టాపిక్ లో కనుక మనం వచ్చేసినట్టయితే, సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సిగ్నేచర్ విత్ డాట్ అండ్ అండర్లైన్ అన్నమాట. సో దీంట్లో మొత్తం నేను దాదాపుగా మీకు ఒక 9 అంశాలండి, 9 అంశాల గురించి నేను మీకు దాదాపుగా తెలియజేసేటువంటి నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఒక సిగ్నేచర్ అనేటువంటి తీసుకుందామండి. సో ఎవరితో సిగ్నేచర్ ఎందుకు, నా సిగ్నేచరే మామూలుగా నా నేమ్ నేను తీస్తాను చూడండి. సో ఇలా ఒక సిగ్నేచర్ ఎవరైనా చేశారనుకుందాం మనం. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తాం, ఈ విధంగా ఇవ్వండి, ఈ విధంగా ఒక అండర్లైన్ అనేటువంటిది గీస్తారు. అలాగే పక్కన ఏం చేస్తారండి, డాట్లు పెడతారు. సో ఈ విధంగా డాట్లు పెడతారు కదా. ఇప్పుడు దీంట్లో ఏ డాట్ అనేటువంటిది ఎక్కడ పెడితే ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి మనం ప్రయత్నం అనేటువంటి చేద్దాము. సో మొదటగా కనుక మనం చూసుకుంటేనండి, ఇప్పుడు వరకు యూట్యూబ్ లోనే ఎవరు చెప్పనటువంటి విషయము, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. సిగ్నేచర్ కింద మనం ఈ విధంగా అండర్లైన్ చేస్తాం కదా, ఈ అండర్లైన్ చేసేటువంటి లైన్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఫర్ కుజుడండి, మార్స్ గ్రహం, కుజగ్రహానికి సంబంధించినటువంటిది అండర్లైన్ అన్నమాట. అలానే మనం డాట్ పెడతాంగా, ఇలా ఒక చుక్క పెడతారు. ఈ చుక్క వచ్చేసి శని భగవానుడికి సంబంధించింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సరే సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద అండర్లైన్ చేసి, అండర్లైన్ కి స్టార్టింగ్ లో ఈ విధంగా 2 చుక్కలు పెట్టాడు అనుకుందాం మనం. ఓకే అండి, ఇదిగోండి ఒక సిగ్నేచర్ ఈ విధంగా చేసి అండర్లైన్ గీసి కింద ఒక లైన్ గీసి దాని కింద 2 చుక్కలు పెట్టాడు అనుకుందాం. సో ఇలా పెట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే కుజగ్రహం ఉందో రెండు కూడా విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి గ్రహాలు, అంటే శత్రు గ్రహాలు అనమాట రెండు. మరి ఇక్కడ మీరు ఏం చేశారు, ఒక గ్రహాన్ని పెట్టి ఆ 2 శత్రు గ్రహాలని దీంట్లో తీసుకొచ్చి దాని కింద ఉన్నటువంటి 2 చుక్కలు పెట్టారనమాట. చూడండి, సిగ్నేచర్ లో 2 విరుద్ధమైనటువంటి గ్రహాలను తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందండి, జీవితం కూడా అంత తలకిందులుగా అవుతుంది, అలానే విరుద్ధంగా అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ కింద అండర్లైన్ చేయడం, దాని పక్కన దాని పైన దాని కింద చుక్కలు పెట్టడం లాంటివి చేయకండి. అది చాలా అంటే చాలా ఇబ్బంది తీసుకొచ్చేటువంటి విషయం అనమాట. సో ఎవరైనా సరే ఈ అండర్లైన్ కూడా ఎవరి ప్రొఫెషన్ ని బట్టి, లేదంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మాత్రమే మనం దాన్ని అండర్లైన్ అనేటువంటిది ఇవ్వాలి, కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదండి. సో ఒక వ్యక్తి ఈ విధంగా అండర్లైన్ చేసి అక్కడ కింద 2 చుక్కలు కనుక పెడుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీరు కుజగ్రహం కింద శని భగవాను పెడుతున్నాడు కాబట్టి శని భగవాను అన్నిటికంటే లోగా మీరు తీసుకొచ్చారు కాబట్టి, అంటే కుజగ్రహం యొక్క పాదాల కింద శనిని తీసుకొచ్చారు కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే లైఫ్ టైం ఫుల్ గా మీరు ఇంట్లోనే ఉంటారండి. అంటే ఎలా అంటే ఇక వీళ్ళకి ఫ్యామిలీనే ఫుల్ ఆఫ్ లవ్ అనమాట. ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఉండదు, ఫ్రెండ్స్ అనేటువంటిది లైఫ్ లో ఉండరు. ఫుల్ టైం అంతా ఇంట్లోనే గడుపుతూ ఉంటారు అనమాట. అంటే ఎట్లా అంటే బయట వాళ్ళతో సంబంధం లేకుండా ఇంట్లోనే, అరే పిల్లలు అనుకోండి, నానా బాబు తిన్నావా, అరే బుజ్జి కన్నా తిన్నావా, భార్య అనుకోండి స్వీటీ తిన్నావా, అమ్మ తిన్నావా, ఇంకింతే. కుటుంబం మొత్తం, జీవితం మొత్తం కుటుంబమే. ఇక మీరు బయటికి వెళ్ళేది ఉండదండి. అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇంట్లో పిల్లిగా ఉంటారండి, వీధిలోకి వెళ్తే పులిగా ఉంటారు. వీధిలో పులిగా ప్రవర్తించిన ఏం ఉపయోగం అండి, ఫ్రెండ్సే ఉండరు ఇంకా. సో ఇది అనమాట దీని గురించి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం సిగ్నేచర్ అనేటువంటిది చేసిన తర్వాత మధ్యలో డాట్స్ పెడతారు, లైన్ గీసి మధ్యలో డాట్స్ పెడతారు అనమాట. సో ఈ విధంగా లైన్ గీసి మధ్యలో డాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు ఇంపార్టెంటేనండి. లైఫ్ లో ఏజ్ కి అనుసారంగా వీళ్ళు ఫ్రెండ్స్ తో అండ్ ఫ్యామిలీతో ఇద్దరితో
ఆ ఫ్యామిలీతో నడిచి వెళ్తూ ఉంటారండి. అలానే ఇద్దరికి సరైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఇంట్లో ఏ విధంగా అయితే ఎరా నాన్న తిన్నావా, ఎరా బుజ్జి తిన్నావా అంటారో, ఫ్రెండ్స్ కూడా అరే రండ్రా సరదాగా మనం పార్టీ చేసుకుందాం, సరదాగా బయటికి వెళ్ళి సరదాగా తినొద్దాం. సో ఈ విధంగా రెండు విషయాలు ఉంటాయండి. ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి రెండిటికి కూడా వీళ్ళు సమానమైనటువంటి ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ లో డాట్ అనేటువంటిది ఎప్పుడైనా సరే నెగిటివిటీనే. వీళ్ళకి ఖర్చులు పెరగడం కానీ ఎండ్ ఆఫ్ ది లైఫ్ లో ఈఎంఐస్ కూడా కట్టుకోలేని సిచ్యువేషన్ కి వెళ్తుంటారండి. సో ఒక రంగా చూసుకుంటే మనం షారుఖ్ ఖాన్ గారి సిగ్నేచర్ చూద్దాం. షారుఖ్ ఖాన్ గారి సిగ్నేచర్ లో ఈ విధంగా అండర్లైన్ తీసి ఈ విధంగా డబల్ డాట్ అనేటువంటిది పెట్టుంటుందండి. సో దీని విధంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేశారండి, సిగ్నేచర్ అనేటువంటిది పెట్టి సిగ్నేచర్ కి ఎండ్ లో ఈ విధంగా ఎండ్ లో ఇది తీసుకుంటే ఇది స్టార్టింగ్, ఇది మిడిల్, ఇది ఎండ్ అనమాట. సో ఇప్పుడు మనం ఎండ్ గురించి మాట్లాడుకుందాం. ఎండ్ లో ఈ విధంగా 2 డాట్స్ పెడితే ఏమవుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం. ఈ విధంగా ఎండ్ లో 2 డాట్స్ కనుక పెడితే అండి, ఫ్రెండ్షిప్ అంటే ఫుల్ గా వీళ్ళు అంటే ఫ్రెండ్షిప్ మస్తీ అనమాట. అంటే ఫ్రెండ్షిప్పే మొత్తం ప్రపంచం, ఫ్రెండ్షిప్పే లోకం. ఒక రకంగా చెప్పాలంటే బయట పులిగా ఉంటారండి నలుగురు మధ్య, ఇంట్లోకి వస్తే పిల్లిగా అవుతారు అనమాట. సో వీళ్ళు అంటే వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటూ ఉంటారు. అలానే డాబు దప్ప ఉంటుంది కదా, అటువంటిది ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అధికారాన్ని కూడా బాగా ఉపయోగించుకుంటారు, అధికారాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. అలానే వీళ్ళకి అథారిటేటివ్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా ఎండ్ ఆఫ్ ది లైఫ్ లోకి వచ్చేసరికి ఖర్చులు అనేటువంటివి విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఒక సిగ్నేచర్ చేసి ఇప్పుడు ఒక సిగ్నేచర్ చేశారండి. ఒక సిగ్నేచర్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఒక సిగ్నేచర్ చేశారు. ఒక సిగ్నేచర్ చేసి దాని కింద లైన్ గీసి ఇలా ఎండ్ లో ఒక చుక్క పెట్టారు అనుకోండి. ఇదిగోండి ఇలా ఎండ్ లో ఒక చుక్క పెట్టారు అనుకున్నాం. సో ఇలా ఎండ్ లో చుక్క పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి పంచువల్ అండి. వీళ్ళు చాలా అంటే చాలా పంచువల్ గా ఉంటారు. అలానే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జీవితకాలం మొత్తం కూడా పంచువల్ గా నెక్స్ట్ హార్డ్ వర్క్ చేసుకుంటూ కంపెనీకి కట్టు బానిసలాగా ఉంటారు వీళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళే ఉంటారండి. ఫ్రెండ్షిప్ లో కూడా వీళ్ళకి ఉండదు. సమాజం నుంచి కూడా వీళ్ళు దూరం అయిపోతుంటారు అనమాట. ఈ విధంగా సిగ్నేచర్ చేసేవాళ్ళు సమాజం నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అలానే వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి పంచువల్ గా కావాలి. అంటే నువ్వు 6ంటికి నాకు టీ కావాలనుకో, 6ంటికి ఛాయ్ కావాలనుకో, 6ంటికి ఛాయ్ ఖచ్చితంగా తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే చూడండి కింద నేలను ఆకాశం రెండూ కలిసిపోయేటట్టు వీళ్ళు ఫుల్ సీరియస్ అయిపోయి ఎదుటోడి మీద అగ్రెసివ్ గా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి. మీ ఫ్రెండ్ ఎవరైనా చిన్న చిన్న వాటికి ఈ విధంగా పంచువల్ గా ఉండి లేదంటే చిన్న చిన్న వాటికి అగ్రెసివ్ అయిపోయి గొడవ చేస్తుంటే మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారా? మీరు వాళ్ళతో దగ్గర ఉండడానికి మీరు ఇష్టపడతారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇష్టపడరు కదా. అందుకనే వాళ్ళు ఎవరైతే ఈ విధంగా సిగ్నేచర్ చేస్తారో వీళ్ళ లైఫ్ లో ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు ఉండరండి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ అనేటువంటిదే కాకుండా ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యింది. వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళ పిల్లలు ఎవరు కూడా వీళ్ళతో ఉండరండి. వీళ్ళు పిల్లలతో కలిసి ఉండలేరు. నెక్స్ట్ పిల్లలు అలానే భార్య కూడా వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ టైంకి కావాలి, ఆ టైంకి కావాలి, ఖచ్చితంగా అదే టైంకి కావాలి అంటే ఇప్పుడు పిల్లలతో ఎలా ఉండాలండి? మనం పిల్లలతో ప్రేమగా వ్యవహరించాలి. అలా కాకుండా పిల్లలతో కూడా ఇంట్లో లాగా మిలిటరీ కంటే దారుణమైనటువంటి రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటే దానికి పిల్లలు ఎవరైనా సరే తండ్రి దగ్గరికి వస్తారండి లేదా తల్లి దగ్గరికి వస్తారా? రారు కదా. ఇది లాజిక్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందండి పంచువాలిటీ దీనివల్ల మొత్తం జీవితం మొత్తం కూడా వీళ్ళు కోల్పోతుంటారు. అలానే వీళ్ళకి కళ్ళజోడు కూడా చాలా త్వరగా వస్తుందండి. సైట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అల్జీమర్స్ వస్తుందండి వీళ్ళకి. ఎందుకంటే పంచువల్ గా వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళకి పంచువల్ గా ఇలా ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళని వెళ్ళిపోతుంది, వదిలిపెట్టి వెళ్ళిపోవడం, లేదంటే వీళ్ళతో ఫ్రెండ్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళ మనోభావాలు వీళ్ళ భావనలు ఎవరితో పంచుకోవాలి అర్థం కాక వీళ్ళు స్ట్రెస్ కి మెంటల్ గా స్ట్రెస్ కు లోనైపోయి అల్జీమర్స్ అనేటువంటిది వీళ్ళకి వస్తుందండి. అల్జీమర్స్ అంటే ఏంటండి? చిన్న వయసులోనే లేదంటే ఏదో ఒక వయసులో అయినా సరే మన జ్ఞాపక శక్తి అనేటువంటి మనం కోల్పోతాం. మన పేరే మనం కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ అనమాట అల్జీమర్స్ అంటే. అటువంటి అల్జీమర్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే
వీళ్ళ గదిలో ఏదైతే వీళ్ళ రూమ్స్ ఉంటాయో వీళ్ళ రూమ్ లో వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రూమ్ లో ఒక రూమ్ ని స్టోర్ రూమ్ గా మార్చేసి చండాలా ఉంచుతారండి. ఆ రూమ్ అంతా చిందరవందరగా ఉంచేస్తూ ఉంటారు. నెక్స్ట్ మర్చిపోయారండి చెప్పడం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఈ విధమైనటువంటి సిగ్నేచర్ పెడతారో వాళ్ళ ఇంట్లో ఈ అద్దాలు ఉంటాయి కదా, ఈ మన డోర్స్ కి గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్ అనేటువంటివి తరచుగా పగిలిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళ ఈ విధంగా పెట్టేటువంటిది ఎలక్ట్రానిక్ ఇష్యూస్ వస్తాయి. వీళ్ళ ఇంట్లో ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు అనేటువంటివి ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ లాజికల్ ఆస్ట్రాలజీని దీంట్లో తీసుకురండి. ఆస్ట్రాలజీ లాజిక్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు గీత అంటే ఏంటి? కుజుడు అని చెప్పాను. కుజుడు అంటే దేనికి కారకం అండి? కుజుడు అంటే ఎలక్ట్రిసిటీకి, కుజుడు అంటే మీ ఎనర్జీకి, కుజుడు అంటే మీ బాడీలో ఉన్నటువంటి సాధించాలనేటువంటి తపనకి, కుజుడు అంటే మీ యొక్క యాక్టివ్నెస్ కి, ఎలక్ట్రిసిటీ, జనరేటర్, మోటార్స్ వీటిలో పనిచేసేటువంటి శక్తి, వీటన్నిటికి కుజుడు కారకుడండి. మీరేం చేస్తున్నారండి? కుజుడిని మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి కుజుడిని మీరు ఏం చేస్తున్నారు? శని భగవాన్తో ఆపేస్తున్నాడు. శని అంటే ఏంటండి? శని అంటే ఏంటి? జిడ్డు, నెక్స్ట్ స్లోగా మందకొడిగా, నెక్స్ట్ బద్ధకం, ఇంకొకటి వచ్చేసి ప్రతి దాన్ని న్యాయపూర్వకంగా సరైనటువంటి విధంగా నేను చెయ్యాలి అనేటువంటి ఇదనమాట. సో ఏం చేస్తున్నారు? ఫుల్ యాక్టివ్ గా ఉండేటువంటి ఎనర్జీని, పవర్ ని స్లోగా ఉండేటువంటి శని గ్రహంతో మీరు ఆపుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనేటువంటివి ఎక్కువగా ఈ సిగ్నేచర్ చేసే వాళ్ళకి పాడైపోతూ ఉంటాయండి. సో మీరు నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదండి. ఇది ఒక సైన్స్ అనమాట. ఎవరైతే నేను చెప్పింది నమ్మకం లేదో నమ్మను అనుకుంటారో చాలా సింపుల్ అండి. ఈ విధంగా నేను ఏదైతే నెగిటివ్ ఉన్నాయని చెప్పానో మీ సిగ్నేచర్ ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఒక 3 నెలల పాటు ప్రాక్టీస్ చేయండి. మీకు నెగిటివ్ రాకపోతే వచ్చి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది ప్రూవెన్ సైన్స్ అండి. ఇది ఈజ్ ఏ సైన్స్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ చేసిన తర్వాత సిగ్నేచర్ కి సంబంధించిన సిగ్నేచర్ పక్కన 2 డాట్స్ పెట్టారు అనమాట. చూడండి, సిగ్నేచర్ పక్కన 2 డాట్స్ పెట్టారు. సిగ్నేచర్ పక్కన 2 డాట్స్ పెట్టే వాళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ అనేటువంటిది విపరీతంగా వస్తాయండి. ఎంత సంపాదించినా సరే ఫైనాన్షియల్ లాస్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నెక్స్ట్ ఈఎంఐ ఏవైతే ఉంటాయో ఈఎంఐలు కూడా కట్టుకోలేని సిచ్యువేషన్స్ కి వెళ్ళిపోతారు వీళ్ళు. నెక్స్ట్ ఖచ్చితంగా కూడా లైఫ్ జైలు జీవితం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. జైలు లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే రీసెంట్ గా మనకి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్ జైలుకి సంబంధించిన దాంట్లోనే మరి మనకి తెలియదు, అతను చెప్పింది అనమాట, జైల్లో 7,000 రూపాయలు సంథింగ్ ఎంతో ఇస్తారంట మరి. సో మీకు ఎవరికైనా ఖచ్చితంగా జైల్లో వర్క్ చేసినందుకు ఎంత అమౌంట్ ఇస్తారనేటువంటిది కనుక తెలిస్తే కనుక ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు అయితే జైల్లో 7,000 రూపాయలు ఇస్తారంట. సో ఎవరైతే ఈ విధంగా ఒక అండర్లైన్ చేసి 2 డాట్లు పెడతారో ఖచ్చితంగా కూడా నెలకి 7,000 రూపాయలు ఖచ్చితంగా సంపాదించుకునేటువంటి యోగం వాళ్ళకు ఉండిద్దండి. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో నువ్వు ఏం సాధించావారంటే నెలకి నేను 7,000 రూపాయలు సాధించాలని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి యోగం ఉండిద్ది. కాబట్టి ఎవరైనా సరే జైలు జీవితానికి రుచి చూడాలనుకుంటే కనుక, ఆస్వాదించాలనుకుంటే కనుక ఖచ్చితంగా అండర్లైన్ గీసి దాని పక్కన 2 డాట్లు అనేటువంటివి పెట్టండి. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ చేసి అండర్లైన్ పక్కన 3 డాట్స్ పెడితే ఈ విధంగా 3 డాట్స్ అనమాట. అండర్లైన్ చేయటం, ఇదిగోండి ఇలా అండర్లైన్ పక్కన 3 డాట్స్ ఈ విధంగా పెడితే ఏంటి? సో ఖచ్చితంగా కూడా వీళ్ళ జీవితంలో గుర్తుపెట్టుకోండి, 43 నుంచి 45 సంవత్సరాల మధ్యలో భయంకరమైనటువంటి లైఫ్ అండి. అతి భయంకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు అనుభవిస్తారు. అది అంటే మనం తెలిసిన విషయాలు కూడా అన్ని మనం బయటికి ఓపెన్ గా చెప్పలేమండి. 43-45 ఇయర్స్ మధ్యలో ఏదైనా జరగచ్చు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. మెడికల్ ఇష్యూస్ అనేటువంటి చాలా ఎక్కువ వస్తాయండి. వీళ్ళు కూడా మాక్సిమం ఎక్కువ 100% అనుకోండి జైలు జీవితం అనేటువంటిది ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇంకోటి ఇక్కడ 2 డాట్స్ పెట్టిన వాళ్ళు జైలు జీవితం అనుభవిస్తారు. 3 డాట్స్ పెట్టిన వాళ్ళు జైలు జీవితం అనుభవిస్తా వీళ్ళకి మంచి ఒక బోనస్ ఉంటుందండి. జైలు జీవితంలో పిచ్చకుట్లు కొడతారు, పిచ్చిగా తన్నులు తింటారు. అది కో ఖైదీలతో కానివ్వండి, లేదంటే అధికారులతో కానివ్వండి, పిచ్చ తన్నులు తింటారు అనమాట.
సో కాబట్టి ఈ విధంగా డాట్ అనేటువంటిది ఉండటం అనేటువంటిది ఈ విధంగా నెగిటివ్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నేను ఒక రెమెడీ చెప్తాను. అంటే లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక మంచి సిద్ధాంతి నాకు ట్రైన్ లో కలిశారండి. ఏదో మాటల మధ్య మేము సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసుకునేటప్పుడు ఒక డిస్కషన్ లో తెలిసింది ఏంటంటే, ఎవరైనా సరే జైలు జీవితం అనేటువంటిది వాళ్ళ యోగంలో కనుకుంటే జైలుకి సంబంధించినటువంటి ఫుడ్ తినటం వల్ల జైలు జీవితానికి వెళ్ళేటువంటి యోగం అనేటువంటిది తగ్గించుకోవచ్చు అనేటువంటిది ఆయన చెప్పారు. అది మరి ఎంతవరకు వాస్తవం అవునో కాదో మనకు తెలియదు, కానీ అదైతే మనకు చెప్పారనమాట. సో ఫ్రెండ్స్, వీడియో ఇంకా అవ్వలేదు, ఇంకా ఉన్నాయి, ఇంకా 3-4 టాపిక్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇంత అద్భుతంగా ఇంతవరకు సిగ్నేచర్ మీద ఇంత వివరణ, ఇంత ఎనాలిసిస్, ఇంత రీసెర్చ్ అనేటువంటిది ఎవరు చెప్పలేదు. మరి ఇంత రీసెర్చ్ అనేటువంటిది ₹1 మీ దగ్గర నుంచి ఆశించకుండా మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నప్పుడు కనీసం ఛానల్ సబ్స్క్రైబ్, అలానే వీడియోకి ఒక లైక్, కింద ఒక కామెంట్, కనీసం వీడియో ఎలా ఉందనేటువంటిది కామెంట్ అన్నా చేయండి. ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఇంకా మంచి బూస్టప్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు ఇంకో సిగ్నేచర్ అండి, మోడీ గారి సిగ్నేచర్. ఇదిగోండి మోడీ గారి సిగ్నేచర్. ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. మోడీ గారి సిగ్నేచర్ లో చూడండి, డాట్ లైన్ గీశారు. ఇదిగోండి, ఇదంతా ఒక లైన్, సిగ్నేచర్ మొత్తం ఒక లైన్ గీశారు. లైన్ గీసి లైన్ పైన డాట్స్ పెట్టారు. చూడండి, లైన్ పైన డాట్స్ పెట్టారు. లైన్ పైన డాట్స్ పెడితే ఏంటో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే సిగ్నేచర్ లో లైన్ పైన డాట్స్ పెడుతున్నారు అని అనుకుంటే గనక, ఇదిగోండి లైన్ పైన డాట్స్ ఈ విధంగా లైన్ పైన డాట్స్ పెడుతున్నారు. లైన్ పైన డాట్స్ పెడుతుంటే ఏమవుతుందంటే శని టాప్ లో ఉన్నట్టు అర్థమైందా? శని భగవానుడు ఎక్కడున్నాడు? కుజుడు కింద ఉన్నాడు. కుజుడు ఉన్నాడు, పైన శని భగవానుడు. వీళ్ళకి శని భగవానుడు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు అనమాట. దీనివల్ల చూడండి, మోడీ గారికి శని భగవాన్ యొక్క సపోర్ట్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మోడీ గారికి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సైన్ పెట్టే వాళ్ళకి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. చూడండి, మోడీ గారికి మ్యారేజ్ అయ్యింది కానీ ఫ్యామిలీతో లేరు ఆయన కదా, కాబట్టి ఈ విధంగా పెడితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు జైలుకి వెళ్ళరు కానీ ప్రతి విషయాన్ని కూడా కోర్టు కేసెస్ ద్వారా శని భగవానుడు వాళ్ళకి సంబంధించినటువంటి పాజిటివ్ ఇస్తాడు. మీరు చూడండి, మోడీ గారు తీసుకునేటువంటి మ్యాక్సిమం నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఏవైనా సరే కోర్టు కేసు ద్వారా అయ్యి కోర్టు కేసు నుంచి ఈయనకి మోడీ గారికి అనువుగా ఫలితం అనేటువంటిది వస్తుందండి. అంటే శని భగవానుడు సంతృప్తి చెందటం ద్వారా ఏవైతే ఫలితాలు ఉంటాయో ప్రతి ఫలితం అనేటువంటిది డాట్ పైన పెట్టడం వల్ల వస్తుంది. మరి ఇలా పెడితే ఓకే కానివ్వండి, కానీ మరి ప్రతిదానికి కూడా కోర్టు కేసెస్, కోర్టు ద్వారా, న్యాయస్థానం ద్వారా వెళ్ళాలి అంటే అందరితోనూ సాధ్యమయ్యేటువంటి పని కాదు కదండి. సో మరి అటువంటిప్పుడు అది ఇబ్బంది కదా. కాబట్టి ఎవరైనా సరే సిగ్నేచర్ లో డాట్లు పెడుతుంటే దయచేసి డాట్స్ తీసేయండి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, ముఖ్యమైనది చెప్తున్నాను చూడండి, సిగ్నేచర్ మధ్యలో డాట్ అన్నమాట. మన సౌత్ ఇండియాలో చాలా మందికి ఉండేటువంటి ప్రాబ్లం ఇది. సర్నేమ్ రాస్తారు, సర్నేమ్ రాసి మధ్యలో డాట్ పెట్టి ఇచ్చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్నేమ్ తీసాను, పేరే అనుకుందాం. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచరు. సో ఇప్పుడు సిగ్నేచర్ మధ్యలో డాట్, దీని ముందు నేను సౌత్ ఇండియా వాళ్ళు చెప్పాను, అది కూడా తీసేసేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి. సో ఎవరైనా సరే సిగ్నేచర్ చేస్తూ మధ్యలో డాట్ పెడితే వాళ్ళకి మ్యారేజ్ అనేటువంటిది అవ్వదండి. మాక్సిమం మ్యారేజ్ అవ్వదు. ఒకవేళ మ్యారేజ్ అయినా సరే మ్యారేజ్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేస్తారు. లైఫ్ అనేటువంటిది, వైఫ్ అండ్ హస్బెండ్స్ లైఫ్ అనేటువంటి దూరంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుతోనే చేస్తాను, నేను నా పేరుతోనే చూపిస్తాను ఎగ్జాంపుల్. వేరే వాళ్ళ పేరు తీసుకుంటే వాళ్ళు ఎందుకు ఫీల్ అవటం. ఇదిగోండి, ఈ విధంగా నేను సిగ్నేచర్ చేశానండి. దాంట్లో నేనేం చేస్తానంటే వివేకం రాసిన తర్వాత మధ్యలో ఇలా డాట్ పెట్టి చంద్ర అని రాసేటువంటి అలవాటు నాకు ఉందనుకుందాం మనం, ఓకేనా? ఈ విధంగా నాకు ఒక అలవాటు ఉందనుకుందాం. ఈ విధంగా ఎవరైతే సిగ్నేచర్ చేస్తారో, ఇలాగ సిగ్నేచర్ కి మధ్యలో ఎవరైతే ఈ విధంగా డాట్ అనేటువంటిది పెడతారో
వాళ్ళకి మ్యారేజ్ అవ్వదండి, ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి డిస్టర్బ్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రతన్ టాటా గారి యొక్క సిగ్నేచర్ చూడండి. రతన్ టాటా గారి యొక్క సిగ్నేచర్ లో ఇక్కడ చూడండి, ఇదిగోండి డాట్, అనవసరమైనటువంటి డాట్ ఇది. ఇదిగో మీకు జూమ్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. మనం సిగ్నేచర్ ఎప్పుడైనా అనాలిసిస్ చేసేటప్పుడు ఏదైనా జూమ్ లో చేస్తాం అనమాట. చూడండి ఈ డాట్, ఈ ఒక్క డాట్ వల్ల రతన్ టాటా గారి యొక్క మ్యారేజ్ అనేటువంటిది అవ్వకుండా ఉన్నటువంటి ఛాన్సెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా పెరిగినాయి అనమాట. సో రతన్ టాటా గారు ముందే గనక ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ డాట్ అనేటువంటి దాన్ని తీసేసేటువంటి గనక ఆలోచన చేసినట్టయితే, ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా కూడా వారికి మ్యారేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేటువంటివి పెరిగేవండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే ఈ విధంగా నేమ్ కి మధ్యలో డాట్ అనేటువంటిది పెడుతుంటే దయచేసి తీసేసేయండి. ఇక నెక్స్ట్, ఎవరైనా సరే నేమ్ రాసి నేమ్ కింద డాష్ అనేటువంటిది పెడుతున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఈ విధంగా రాశాను. రాసిన తర్వాత అండర్లైన్ గీసి చుక్క పెడదామని పొరపాటున నాకు ఇలా డాష్లు వస్తున్నాయి అనుకోండి, గుర్తుపెట్టి చాలా ఇంపార్టెంట్. చుక్క అంటే డాట్ పెట్టకుండా ఈ విధంగా డాష్ పెడుతున్నాను అనుకోండి, నేను ఏమైతే తెలుసా, ఖచ్చితంగా కోర్టు కేసులు, న్యాయపరమైనటువంటి విధానాలు, జైలుకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ సిగ్నేచర్. ఓకే, సల్మాన్ ఖాన్ సిగ్నేచర్ లో మీకు ఎట్లా ఉన్నదండి? ఇప్పుడు ఈ సిగ్నేచర్ చూడండి, ఇట్లాగా మీకు ఏం కనిపిస్తుంది? సిగ్నేచర్ లో డాట్లు కనిపిస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారు. బట్ కానీ చూడండి, సిగ్నేచర్ ని జూమ్ చేసి అనాలిసిస్ చేయండి, ఇవి డాట్లు కాదు, చిన్న చిన్న డాష్లు. తెలుసుగా, సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో జైలుకి వెళ్లారు. ఆల్రెడీ బిష్నోయి ఆయన్ని ఏ విధంగా బెదిరించారు, ఇచ్చేసేది అంతా మనకు తెలిసిందే. కాబట్టి ఇది చూడండి ఇలాగా. ఇది చూడండి, అనిల్ అంబానీ గారి సిగ్నేచర్ లో కూడా డాట్లు, 2 డాట్లు. నేను ఏం చెప్పాను, ఖచ్చితంగా ఖర్చులు అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల జీవితం, లైఫ్ అనేటువంటిది చాలా స్ట్రగుల్ అవుతారని చెప్పాను నేను. సో మరి ఇదండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అంటే నాకు చాలా మంది ఏంటంటే కామెంట్ల రూపంలో నువ్వు జనాల్ని భయపెట్టడానికి వీడియోలు చేస్తున్నావు అంటే, అరే పిచ్చోళ్ళారా, జనాల్ని భయపెట్టడానికి నేను వీడియోలు చేయవసరంలా. భయపెట్టాలనుకుంటే ఇంతకంటే దారుణంగా భయపెట్టచ్చు. మొబైల్ నెంబర్ల మీద వాటి మీద ఇంతకంటే దారుణంగా భయపెట్టచ్చు. నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను చేసినటువంటి రీసెర్చ్ అనేటువంటిది, నాకు తెలిసినటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది నెగిటివ్, మీ జీవితంలో నెగిటివ్ పోవాలి అనేటువంటి కారణంతో నేను తీసుకొచ్చాను. సో ఎవరైనా సరే ఫ్రెండ్స్, మీరు ఎంత నెగిటివ్ కామెంట్లు చేసినా సరే నాకేం ఫరక్ పడదు, నాకేం ఊడేదేం లేదు. మీరు ఎంత నెగిటివ్ కామెంట్ చేసినా సరే నాకు ఊడేదేం లేదు. అర్థమైందా? నా సబ్జెక్టు నేను ఎంత చెప్పాలనుకుంటున్నాను అంత చెప్తాను. నేను మీ వల్ల భయపడి నేను సబ్జెక్ట్ ఆపటం ఏ ఉండదు. ఆల్రెడీ నెక్స్ట్ రాబోయేటువంటి 3 నెలల వరకు కూడా నా షెడ్యూల్ మొత్తం రెడీగా ఉందన్నమాట. ఏం వీడియోలు చేయాలి, ఏం తీవాలని చెప్పి నా షెడ్యూల్ అనేటువంటిది ఎక్కడ నేను ఆపను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైనా సరే సిగ్నేచర్ లో డాట్లు, డాష్